నమస్కారం. నా పేరు అజయ్ సిరంజీ. నేను ఒక చార్టర్డ్ అకౌంటెంట్ని. అలాగే నేను ఆడిట్ అసిస్టెంట్గా కూడా పనిచేస్తున్నాను. సో నా ఒక ఎక్స్పీరియన్స్ ఇక్కడ చెప్పడానికి నేను ఇక్కడ వచ్చాను. సో ఫస్ట్ నాకు స్టామరింగ్ అనేది చైల్డ్హుడ్ నుంచి కూడా ఉందన్నమాట. నాకు అసలు పబ్లిక్ స్పీకింగ్కి వెళ్ళాలంటేనే చాలా భయం వేసేది. కనీసం నాది పేరు కూడా నేను చెప్పలేకపోయేవాడిని స్టేజ్ మీద. అలాంటిది ఇప్పుడు నేను ఏంటంటే స్టేజ్ పైనకి వెళ్ళి పబ్లిక్లో కూడా మాట్లాడిస్తున్నాను. నా ముందు 1000 మంది ఉన్నా సరే కూడా నాకు అది వచ్చింది ధైర్యం వాళ్ళ ముందు మాట్లాడడానికి. సో ఇది అందరి కారణం నేను ఇక్కడ నేర్చుకున్న టెక్నిక్స్, మళ్ళీ అది నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్సెస్ వల్ల. సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే స్టామరింగ్ అనేది ఒక బ్యాడ్ వే ఆఫ్ స్పీకింగ్. సో అందులో నుంచి బయటికి రావాలంటే మనం దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఫస్ట్ దానికి టెక్నిక్స్ ఉంటాయి. ఫస్ట్ రోజు మాకు సార్ నేర్పించిన టెక్నిక్ కోస్టల్ బ్రీతింగ్. అందులో మనము ఊపిరిని ఇంకా మన మాటని ఎలా మనం దాన్ని సింక్రనైజ్ చేసుకొని మాట్లాడవచ్చు, దానివల్ల మనది స్టామరింగ్ ఎలా కంట్రోల్ అవుతుంది అనేది నేర్చుకుంటాం. అప్పుడు మన మాటలు స్లోగా మాట్లాడేది హ్యాబిట్ అవుతుంది. దాని తర్వాత వచ్చేసి రియల్గా పబ్లిక్ని ఫేస్ చేస్తాం మనం. అక్కడ ఒక్కసారి ఫేస్ చేసినాక నాకు ఇంకా స్టేజ్ ఫియర్ అనేది మొత్తంకే పోయింది. అంటే అసలు కంప్లీట్ వెళ్ళిపోయింది అసలు. ఇప్పుడు నేను 1000 మంది ముందు మాట్లాడమన్నా ధైర్యంగా వెళ్ళి మాట్లాడిస్తున్నాను. ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు, నేను ఇప్పుడు కెమెరా ముందు ఎంత ఫ్రీగా మాట్లాడుతున్నాను. ఇంతకుముందు అసలు నాకు కెమెరా అంటే కూడా చాలా ఉండేది భయం, కానీ ఇప్పుడు నేను ఫ్రీగా మాట్లాడేస్తున్నాను. సో ఇంతకంటే చెప్పాలంటే మొన్న ఒకసారి అది నాకు ఇంటర్వ్యూస్ అంటే కూడా చాలా భయం ఉండేది. మొన్న నేను బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి నేను ఒక్కడనే 1/2 అవర్ కంటిన్యూస్గా మాట్లాడాను అనమాట బ్యాంక్ మేనేజర్ దగ్గర. సో అది నాకు అసలు టర్నింగ్ పాయింట్. అది అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. నేను అసలు ఇంతసేపు ఒక హయ్యర్ అఫీషియల్తో అంత కాన్ఫిడెంట్గా మాట్లాడతానని. మళ్ళీ ఇంకా షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళామన్నమాట. అంతకుముందు అసలు నేను నాకేమైనా వస్తువు కావాలంటే కూడా అడగాల వద్దా అని ఒక 10 టైమ్స్ ఆలోచించేవాడిని. కానీ మొన్న అయితే ఆల్మోస్ట్ ఒక 15 షాప్స్కి వెళ్ళాను అనమాట, ఊరికనే నాకు ఒక ప్రాక్టీస్ అవుతుందని. సో ఇది నా ట్రాన్స్ఫర్మేషన్. అంతే. ఇంకా ఇంతకంటే ఎక్కువ చెప్పలేను, ఎందుకంటే మళ్ళీ అది ప్రమోషన్గా అయిపోతుందని. సో నా లైఫే చేంజ్ అయిపోయింది ఇక్కడికి వచ్చాక. నాదొక కాన్ఫిడెన్స్, లేకపోతే నాదొక పాజిటివ్ మైండ్ వచ్చేసింది మొత్తం. సో ఇప్పుడు నేను అన్ని పాజిటివ్ థాట్సే ఆలోచిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.